అవిలాల పంచాయతీలోని 27 ఎకరాల హాథీరామ్జీ మఠం ఉంది. అందులో 5 ఎకరాల్లో వెలిసిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. తిరుపతి రూరల్ మండలం అవిలాల ప్రాంతంలో అర్ధరాత్రి నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య 8 జేసీబీల సాయంతో ఉదయం కల్లా కట్టడాలు నేలమట్టం చేశారు. శివానాయక్ అనే వ్యక్తి శ్రీ స్వామి హథీరామ్ బావాజీ ఆలయ నిర్మాణం పేరుతో మఠం అధికారుల నుంచి అనుమతులు పొందాడు. ఆలయం పరిసరాలలో ఉన్న 5 ఎకరాలలో ప్లాట్లు వేసి అమాయక ప్రజలకు విక్రయించేశాడు. కొనుగోలు చేసిన వారు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో అక్రమ కట్టడాలు తొలగించామని హథీరామ్జీ మఠం ఏఈఓ శ్రీనివాసరెడ్డి అంటున్నారు. శివానాయక్ మోసం చేయడంతో పాటు మఠం అధికారులు వీఆర్ఓ, ఎంఆర్ఓ లంచాలు తీసుకొని కూడా నిర్మాణాలు కూల్చివేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా మాట్లాడినటువంటి మఠమాధికారులు మరి వారు వచ్చేసి ఏదో కోర్టులో స్టే ఉందనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఫోర్స్ని తెచ్చేసి మా మీద దాడి చేసి ఇక్కడి నుంచి మమ్మల్ని పంపించేయడానికి గట్టి ప్రయత్నాలు చేసి మమ్మల్ని అందరినీ తరిమేయడం జరిగింది. కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి ఇది ఎంతవరకు సమంజసం మీడియా ద్వారా అడుగుతున్నాం. అదే మరి బావాజీ వారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామితో పాటిలాడారు. మరి మా వంశపారంపర్య వచ్చినటువంటి బావాజీ గారు బంజారాలకు సంబంధించినటువంటి ఈ రోజు కింద మఠంలో కానీ పై మఠంలో కానీ బంజారా విడిది భోగబండార కార్యక్రమం జరుగుతున్నాయి. మరి 1400 ఎకరాలు ఈ తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి మొత్తం అన్యాయకృతమైపోతే మేము గుడి నిర్మాణం చేసుకుంటామంటే దానికి అబ్జెక్షన్ చేసి దాన్ని పగలగొట్టడానికి గట్టి ప్రయత్నాలు చేశారు. దాని గుడి నిర్మాణాన్ని పగలగొట్టడం ఉద్దేశంతో మా పెద్దలతో మాట్లాడి బంజారాలంతా ఏకతాటి మీద నిలబడి గుడిని మేము డెమాలిష్ చేశాము. ఇక్కడైతే సాధువులు, సంతులు, పూజారుల కోసం ఒక 4-5 చిన్న హట్స్, ఒక 10 హట్స్ వరకు వేసాము. నిజంగానే వాస్తవంగా అది మేము వాళ్ళు ఉండడానికే అనే ఉద్దేశంతో భావితరాలకి ఇది పరంపర సాగాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేశాం.